లక్షల రుణాలని వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీనే, రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీనే, రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీనే. వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, 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 వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. జిందాబాద్ జిందాబాద్ ఏకేఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీనే, షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీనే, షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీనే, షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీనే. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. అమలు చేయాలి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని, 2 లక్షల రుణమాఫీని. చెప్పేటప్పుడు దయచేసి అందరూ ఆగండి. మంత్రి గారు ఇవాళ మన సమస్య మీద వారే వ్యవసాయ మంత్రి గారు ఈరోజు ఈ ధర్నా చేస్తుంది మనం కేవలం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పితే మిగిలినటువంటి రాజకీయ పార్టీ లెక్క దీన్ని రాజకీయం చేసేటువంటి ఉద్దేశం కాదని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి సమస్యలు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రభుత్వం ఇవాళ రుణమాఫీని ప్రకటించి ఇప్పటికే 3 దఫాలుగా ఈ రాష్ట్రంలో అమలు చేసింది. దానికి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా రైతాంగం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ మనం విన్నపం చేసేది ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ రాక ఇవాళ అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇవాళ ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కొన్ని ఆదేశాలు సర్క్యులర్ కూడా జారీ చేశారు. రానటువంటి వాళ్ళు వ్యవసాయ శాఖకి దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ మనం అడిగేది దాన్ని ఒక నిర్దిష్ట సమయం పెట్టి వాటిని కూడా రేషన్ కార్డు కానీ ఇతర నిబంధనలకు సంబంధించి వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి త్వరితగతిన ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మీరు ఎవరు మాట్లాడద్దు కాంగ్రెస్ దయచేసి మనం అందరం కూడా వ్యవసాయ మంత్రి గారు మన జిల్లా మంత్రి గారు వారికి కూడా రైతుల పట్ల రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు వారికి మొత్తం కూడా తెలుసు. మనం విజ్ఞప్తి చేసేది టీఆర్ఎస్ పార్టీ లెక్క గతంలో రుణమాఫీ చేసి వడ్డీలకే సరిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇంకొక బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారం ఉంది. వాళ్ళు మాత్రం రైతుల రుణమాఫీ అంటే
కనీసం ఎక్కడా కూడా మాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారు. అందుకని వాళ్ళకి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఇవాళ రైతు సంఘంగా వ్యవసాయ శాఖ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇదేదో రాజకీయం చేయడానికి లేకపోతే వాళ్ళ లెక్క వాళ్ళు రాజీనామా చేయండి వీళ్ళు రాజీనామా చేయండి అని సమస్యను పక్కదారి పట్టించడం కాదు. ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేసి త్వరితగతిన ఒక నిర్ణీత సమయం పెట్టి ఆ సమయంలోగా ఈ సాంకేతిక సమస్యలు అదేవిధంగా రేషన్ కార్డు లాంటి సమస్యలు వాటన్నిటిని పరిష్కారం చేసి ఈ రుణమాఫీ చేయమని దానికి వ్యవసాయ మంత్రి గారు మన దగ్గరే ఉన్నారు కాబట్టి వారు దాన్ని ఆలోచన చేసి రైతులు ఆందోళన చెందకుండా వాళ్ళందరికీ కూడా ఒక నిర్దిష్ట సమయంలో రుణమాఫీ వచ్చే విధంగా కృషి చేయమని అదేవిధంగా 2 లక్షల పైబడి ఉన్నటువంటి కూడా కట్టాలంటే నిబంధనలు కూడా సడలించమని వారికి విజ్ఞప్తి చేస్తూ వారు మాట్లాడుతున్న ఎవరు కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. సుదర్శన్ గారు రైతు నాయకులందరికీ రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు, సమయం రాలేదు, ఆదిలోనే అరుస్తున్నారు. విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్రాపులకు సంబంధించినటువంటి రైతులకు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు, కొంతమందికి వేసినట్టు వేశారు, కుటుంబ నిర్ధారణ జరగలేదు, ఆపిపెట్టారు, 14,000 కోట్లు మళ్ళీ 1,400 కోట్లు వెనక్కి వచ్చినాయి. కాబట్టి అవన్నీ వదిలేయండి. గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే 12, 12, 18వ తారీఖు నుంచి 9, 12, 23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత వెసులుబాటుని బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి 2 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి. ముందు 22 లక్షల మందికి 2 లక్షల వరకు అప్పు ఉంది, రుణం ఉంది. ఆ 2 లక్షల వరకు 22 లక్షల ఖాతాలో వేసాం. వాటిలో 18,000 కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి. నిన్నటి వరకు సుమారు 12,000 కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు. ఇంకొక 6-7 వేలు 7,000 కోట్ల దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన 2 లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి 18,000 కోట్లలో ₹1 కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు. మళ్ళీ రైతు చేతిలోకి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. మొన్ననే 4 రోజుల క్రితం SLBC మీటింగ్ పెట్టి 42 బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు, త్వరగా చేయాలి. ఈ 18,000 కోట్లు ఇచ్చేస్తే ఈ 18,000 కోట్లలో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి. ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలని ఇంటికి వెళ్ళి మేము సుదర్శన్ గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు. యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తారు, కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు, ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆ ఏవో అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది. వాటికి సుమారు 3,000 కోట్లు కావాలి. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము. దాన్ని త్వరితగతిన
2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే వారం 10 రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్లో 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు 10 నుంచి 12,000 కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను క్యాబినెట్లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ రోజు 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి 50,000, నేను 2 లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. కానీ అట్లా అని చెప్పి మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుసుద్ది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు, వెళ్లాల్సిన రైతుకి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ చేసుకొని ఆయన ఖాతాలో వేసే బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అభిశంసించింది. మేము ఆ రకంగా మాట పడదలుచుకోలేదు, అట్లా అని చెప్పి రైతుని ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏవైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను. కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది. ఇప్పుడు 18,000 కోట్లే డిస్పర్స్ అయింది. ఎల్లక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తుండొచ్చు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18,000 కోట్ల వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది. నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు. మీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి. అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్ల వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి. రేపు మళ్ళీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క 18,000 కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా గంట సేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారి వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు, ఆయన ఇంటి ముందే. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. కాబట్టి దయచేసి రైతులు ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి. మీ మాట నిలిపే బాధ్యత నాది. అందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. జ్వరం ఉంది, కొంచెం ఓపిక లేదు. అయినా సరే మీరు కట్టాల్సిందే. కుటుంబం ఆగండి, దానికి కూడా చెప్తా. 2,50,000 చెప్పేదేను. 2 లక్షలు ఉంటే వేస్తా. నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు. అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు. కుటుంబం రుణ విముక్తులు కావాలి. కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు 2.5 లక్షలు కట్టి 3 లక్షలు తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి. నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం. దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి కలిసి ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. యాదృచ్ఛికంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే కలిశారు, ఆయన మాట్లాడారు. కానీ మేము ప్రకటించేది మంత్రి గారి మాటలు ఏమాత్రము సంతృప్తికరంగా లేవు. సరి అయినటువంటి పద్ధతుల్లో మంత్రి గారు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతాంగానికి
పరిష్కార మార్గం చూపించలేదు అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. వాస్తవంగా ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయమే. దాన్ని మేము అభినందించాము, స్వాగతించాము. మొదట ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అనేది ప్రతి రైతుకి మాఫీ చేస్తామని అన్నారు. తర్వాత రైతు కుటుంబానికి 2 లక్షలు అని చెప్పారు. 2 లక్షలు ప్రతి రైతుకి ముందు చెప్పి తర్వాత ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు అని చెప్పారు. అది కూడా అందరికీ మాఫీ చేయడానికి సంసిద్ధం కాకుండా మంత్రి గారే చెప్పిన దాంట్లో వివిధ బ్యాంకుల నుంచి 2 లక్షల రూపాయల వరకు లేదా 2 లక్షల రూపాయల పైన వాళ్ళు మాఫీ చేయాల్సినటువంటి రైతుల సంఖ్య, రైతు కుటుంబాల సంఖ్య, రైతుల సంఖ్య కాదు, రైతు కుటుంబాల సంఖ్య 41 లక్షలు చెప్పారు. కానీ 21 లక్షల మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. అవి కూడా ఇంకా అందరికీ జమ కాలేదు. అంటే దాదాపు 50% మంది రైతాంగానికి ఈ నిధులు ఇంకా జమ కాలేదు. రైతాంగానికి రుణం మాఫీ చేయడానికి రేషన్ కార్డుకి ఏం సంబంధం? మొదట రైతుకు రుణం ఇచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా రేషన్ కార్డుని ఆధారం చేసుకొని రుణం ఇచ్చారా? రుణము భూమి మీద హక్కు, వేసే పంటకు అవసరమైన పెట్టుబడి, దాన్ని ఆధారం చేసుకొని రుణం ఇచ్చారు. ఇవాళ రుణం మాఫీ చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయడానికి వచ్చేపాటికి మేము రేషన్ కార్డు చూస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా కాలయాపన చేశారు. ఆగస్టు 15 కల్లా పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం. గత ప్రభుత్వాలు 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాల కాలం పాటు దాన్ని కొనసాగించి అది వడ్డీలకే సరిపోయేటట్టుగా చేసి రైతాంగం పైన అప్పుల భారాలు మోపినటువంటి మాట నిజం. దాంతోనే మంత్రి గారి మాటతో ఏకీభవిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం యొక్క చర్యలే ఈ ప్రభుత్వం పునరావృతం చేయకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కొంతమందికి ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వచ్చు, అందుకే వాళ్ళు తప్పులు పడ్డారు. రైతాంగం వాళ్ళని కాదన్నారు, వాళ్ళని పక్కన పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరూ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజలకు విశ్వసించి అధికారంలోకి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇవాళ మీరు ఈ హామీని అమలు చేయడానికి సమగ్రంగా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకని రేషన్ కార్డు, పాసుబుక్, కుటుంబము 2 లక్షలు దాటడము, ఇట్లాంటి షరతులన్నీ పెట్టి రైతాంగాన్ని ఒక రకంగా ఇవాళ 41 లక్షల మందిలో, వాస్తవంగా 41 లక్షలు కాదు, రైతాంగం లెక్క తీసుకుంటే 60 లక్షల మంది ఉన్నారు. పోనీ 41 లక్షల కుటుంబాలు అంటా ఉన్నారు, రైతాంగం కూడా దానికి అంగీకరించారు. కానీ ఇవాళ 21 లక్షల మంది ప్రతిరోజు మనోవేదనకు గురవుతా ఉన్నారు. కొంతమందికి మాఫీ అయినాయి, కొంతమందికి మాఫీ కాలేదు. మాకు అవుతాయా, కావా, ఎప్పుడు అవుతాయి, అసలు కాకుండా ఉండడానికే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు అని మనోవేదనకు గురవుతా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మంత్రి గారిని మేము డిమాండ్ చేసేది, కోరేది ఏమిటి అంటే వెంటనే మీరు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయాలి. అట్లాగే 2 లక్షల కంటే అదనంగా ఉన్నటువంటి వాటిని రుణ విముక్తుల్ని చేయడము అనేటటువంటి పేరుతో మీరు డబ్బులు కట్టాల్సిందే. అంటే డబ్బులు కట్టలేకనే కదా రైతు 2 లక్షలు పైబడి అప్పున్నటువంటి కుటుంబ రైతు కట్టగలుగుంటే కట్టకుండా ఎందుకుంటాడు? కట్టలేకనే ఇక్కడ దాకా ఉన్నాడు. ఇప్పుడు నీకు కడితే మాఫీ అయితే, లేకపోతే కాదు అని చెప్పేసి అంటే అది రైతుని వేధించడం తప్ప మరొకటి కాదు. అందుకని ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఎటువంటి షరతులు ఈ ప్రభుత్వం విధించకుండా 2 లక్షలు మాఫీ చేయాలి. దీంతో పాటు మీరు ఏదైతే రైతు భరోసా అని చెప్పేసి హామీ ఇచ్చారో ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడలేదు, పట్టించుకోవడం లేదు. వెంటనే రైతు భరోసాని కూడా అమలు చేయాలి, రుణం మాఫీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు, నమస్కారంగా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం కూడా పిలిపించారు. ఈ పిలుపులో
పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రైతులను ఉద్దేశించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగా హేమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రియమైన రైతు సోదరులారా, ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమం మిగిలినటువంటి పార్టీల లెక్క ఇది రాజకీయం చేయడానికో లేకపోతే ప్రభుత్వాలు దిగిపోమని, ముఖ్యమంత్రులు రాజీనామా చేయమని, మంత్రులు రాజీనామా చేయమని అడగటానికి కాదు. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో అమలు చేయడానికి పూనుకున్నది. ఇప్పుడు సుదర్శన్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రుణమాఫీని ప్రకటించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాను. కానీ మీరు అమలు చేస్తున్నటువంటి రుణమాఫీ వాళ్ళ ఆచరణలో ఈ రాష్ట్రంలో 50% కూడా అమలు కాలేదు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కూడా ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించింది 31,000 కోట్ల రూపాయలు 42 లక్షల మంది రైతాంగానికి ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి కేబినెట్ లో 31 లక్షల కోట్లకు ఆమోదం పొందింది. కానీ ఇప్పటికీ ఆగస్టు 15 వరకు 3 విడతలుగా కేవలం 17,944 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు మాఫీ చేసింది. అంటే 31,000 కోట్లకి సుమారు 18,000 కోట్లు మాత్రమే ఇవాళ రుణమాఫీని అమలు చేసింది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది 50%. కానీ ఖమ్మం జిల్లాలో 3,17,000 మంది రైతులుంటే కేవలం 1,15,000 కంటే 30% మాత్రమే ఖమ్మం జిల్లాలో ఈ రుణమాఫీ అమలైంది. కొద్దిమందికి వచ్చి కొద్దిమందికి రాకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి నిరాశతోటి తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. మాకు రుణమాఫీ వస్తుందా అసలు రాదా అనేటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు, మేమందరికీ 42 లక్షల మందికి ఈ రుణమాఫీ వర్తింపజేసేంత వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తా ఉన్నారు. కానీ మేము అడిగేది ఎప్పటి వరకు ఈ 42 లక్షల మందికి 31,000 కోట్ల రూపాయలు ఏ తేదీ వరకు అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రైతాంగంలో ఆందోళన తగ్గుతుంది. మీరు అట్లా కాకుండా ఏదో ఒక పేరుతోటి కాలయాపన చేస్తే రైతాంగం మా రుణమాఫీ కాలేదనేటువంటి బాధతోటి ఇవాళ ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. అందుకని దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఏం చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు 2 లక్షల మాఫీ అయింది కూడా రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి మాఫీ కాలేదు. పహనీల మీద గతంలో లోన్లు ఇచ్చారు, పహనీల మీద తీసుకున్నటువంటి వాళ్ళకి పాస్బుక్ లేకపోతే రుణమాఫీ కావట్లేదు. ఇతరత్ర సాంకేతిక కారణాలు, ఏదో కొద్దిగా పేరు తప్పుబడో ఇంకో తప్పుబడితే కూడా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వీటన్నిటినీ మేము నిన్నటి నుంచే యాప్ క్రియేట్ చేసినాం. ఇవాటి నుంచి అగ్రికల్చర్ అధికారులు ఆ యాప్ లో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మేము మాఫీ చేస్తామని చెప్తున్నాం. మేము అడిగేది రేషన్ కార్డు నిబంధన, లేకపోతే కొంతమంది లోన్లు తీసుకొని చనిపోయినటువంటి రైతాంగం ఉంది, వాళ్ళ పేరు మీద అట్నే అప్పు ఉంది, అవి మాఫీ కావట్లేదు. అందుకని ఏదైతే మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టారో 18వ తారీఖు 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి కుటుంబానికి ఎటువంటి షరతులు లేకుండా వాటన్నిటి కూడా తక్షణం అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అది చేయకుండా దీన్ని ఏ పేరు చెప్పినా ఏం చెప్పినా కూడా రైతాంగం నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మీరు ఉన్నటువంటి షరతులన్నింటినీ ఎత్తేసి లేకపోతే 2 లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలని కట్టాలని చెప్తా ఉన్నారు. ఇవాళ రైతాంగం ఇప్పటికే సగం వచ్చింది, పంటలు పండించేటువంటి పంటలు చేతికి రాలేదు, డబ్బులు లేవు. అందుకని పైన కట్టాలనేటువంటి నిబంధన సడలించమని అడుగుతా ఉన్నాం. మీరు సడలించి 2 లక్షల వరకు మాఫీ చేస్తే తర్వాత మిగిలిన దాన్ని పంటలు వచ్చిన తర్వాత దాన్ని చెల్లిస్తారు. అందుకని ఆ నిబంధన పేరు చెప్తే ఇవాళ చాలా మంది ఇవాళ ఆ రుణమాఫీకి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఆ పైన కట్టాలనేటువంటి నిబంధనలు కూడా ఈ ప్రభుత్వం తక్షణం సడలించాలి. సడలించి అందరికీ
ఎవరైతే రైతాంగం అప్పులు తీసుకున్నారో గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినప్పుడు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు కానీ రుణమాఫీ చేసేటువంటి షరతులు లేకుండా మాఫీ చేశారు అన్నాడు. గత ప్రభుత్వం పెట్టండి. ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 2018లో ఇచ్చినటువంటి హామీని 4 దఫాలుగా చేసి వడ్డీలకి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇచ్చినటువంటి మాఫీ ఎన్నికలకు ముందు కొద్దిగా ఇచ్చి దాన్ని కూడా ఎగ్గొట్టారు. ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో ఉంది. అక్కడ మాఫీ చేయమంటే నరేంద్ర మోడీ గారు రుణమాఫీ గురించి మాట్లాడు. కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలు ఈ 8 సంవత్సరాల్లో కార్పొరేట్లకు మాఫీ చేశారు. కానీ రైతాంగానికి మాఫీ చేయటానికి మాత్రం ఆ ప్రభుత్వానికి రాదు. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కానీ తెలంగాణ రైతు సంఘం కానీ మేము రాజకీయం చేయడానికి కాదు. ఇవాళ రైతాంగం ఇవాళ వాళ్ళని రుణవిముక్తులు చేసేదాని కోసం మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తే మీ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. కానీ మీరు చేయకుండా మీరు కూడా ప్రతి విమర్శలు చేస్తే మీ ప్రభుత్వానికి రైతాంగంలో వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని షరతులు లేకుండా కొన్ని ఇబ్బందులున్నా ఇతరత్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ విధంగా ఏదైతే 18,000 కోట్లు చేశారో మిగిలినటువంటి దాన్ని కూడా చేసి మీకు రైతాంగం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయం కాదు. అదేవిధంగా ఇవాళ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే అభిప్రాయ సేకరణ అని చెప్పారు. ఆగస్టు అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెడతారో దాని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. చెప్పండి. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలకి బోళ్లకి ఇచ్చినటువంటి దాన్ని తీసేసి అర్హులైనటువంటి సాగు చేసేటువంటి రైతాంగానికి రైతు భరోసా ఇస్తేనే ఇవాళ రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎప్పుడో ఇస్తే పంటల పెట్టుబడి సాయం అని మీరు ఇచ్చేటువంటి రైతు భరోసా పంటలు పండించేటప్పుడు ఎరువులకో ఇత్తనాలకో అవి ఇవ్వాలా. కానీ ఇప్పటికే సగం సీజన్ అయిపోయింది. ఖరీఫ్ సీజన్ అయిపోతుంది. మళ్ళీ రబీ రాబోతా ఉంది. మీరు ఇచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ రైతు భరోసాని కూడా తక్షణం ఎంత సీలింగ్ పెడతారో పెట్టండి. మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున 15 ఎకరాలు ఉన్నటువంటి 20 ఎకరాలు ఉన్నా 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వండి. అందరికీ 15 ఎకరాల వరకు రైతు భరోసాని రియల్ ఎస్టేట్ గుట్టలు వాటిని తీసేసి 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వని ఇప్పటికే ప్రభుత్వానికి మేము చెప్పాం. అందుకని త్వరితగతిన నిర్ణయం తీసుకొని రైతు భరోసాను కూడా అమలు చేయండి. అదేవిధంగా వ్యవసాయ మంత్రి గారు చెప్పారు, పంటల బీమా పథకాన్ని మేమే ప్రభుత్వమే ఏదైతే ఉన్నదో ప్రీమియం ఉందో దాన్ని మేమే కట్టి మేము వాళ్ళందరికీ కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి వ్యవసాయ మంత్రి గారు ప్రకటించారు. అందుకని మీరు తక్షణం ఈ పంటల బీమా పథకాన్ని కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా ధరణికి సంబంధించి ఇవాళ రైతాంగం ప్రతి గ్రామంలో ధరణి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. తమ భూములు తమ పేరు మీద ఎక్కక రైతు భరోసా రాక ఏమీ రాక రుణాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొత్త 6వ చట్టం అని ముసాయిదా విడుదల చేసింది. ఆ ముసాయిదా ఇవాళ ధరణి స్థానంలో పేరు మార్పు తప్పితే దాంట్లో కూడా అనేకమైనటువంటి లొసుకులు ఉన్నాయి. దీన్ని ఇంకా లోతుగా చర్చించండి. కొత్త 6వ చట్టం అంటే ధరణి వల్ల ఏదైతే రైతాంగం ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులు తొలగిపోవాలా. ఆ ఇబ్బందులు తొలగిపోతేనే కొత్త 6వ చట్టం వల్ల ఉపయోగాలు ఉంటాయి. మీరు అది చేయకుండా ఏదో పేరు మార్చి మళ్ళీ ఆ పేరుతోటి రైతాంగాన్ని మళ్ళీ ఊబిలోకి దించొద్దు. ఇప్పటికే ధరణి అనేక మంది 1000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. సాదా బైనామీ వల్ల ఈ రాష్ట్రంలో 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా కొనుక్కొని సాదా బైనామీలో కొనుక్కునేటువంటి రైతాంగం తమ పేర్ల మీద భూములు ఎక్కక ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం త్వరితగతిన చట్టం తీసుకొచ్చి ఆ సాదా బైనామీ ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా ఇవాళ మీరు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి పట్టా హక్కులు కల్పించాలి. అప్పుడే రైతాంగానికి న్యాయం చేసే వాళ్ళు అవుతారు. ఇది రైతు ప్రభుత్వం అని మీకు పేరు రావాలంటే
ఏదైతే రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా పథకం, ధరణి, ఈ 4 ప్రధానమైనటువంటి సమస్యల్ని ఒక నిర్దిష్ట తేదీలోగా పరిష్కారం చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి పేరు వస్తుంది. మీరు గత ప్రభుత్వం లెక్కనే అరకొరగా ఇచ్చి మళ్ళా ఈ సమస్యను పక్కదారి పట్టిస్తే మీరే రైతాంగం ధరణి వల్లనే, రుణమాఫీ చేయకపోవడం వల్లే గత టీఆర్ఎస్ పార్టీకి రైతాంగం గుణపాఠం చెప్పారు. మీరు కూడా అటువంటి పరిస్థితి రానియకుండా నిర్దిష్ట తేదీని కేబినెట్ లో చర్చించి ఈ 2 లక్షల పైబడినటువంటి చెల్లించాలనేటువంటి నిబంధన కూడా మంత్రి గారు కట్టాల్సిందని చెప్తున్నారు. దయచేసి మరొకసారి ఆలోచించండి. రైతాంగం ఇప్పుడు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ పైని కట్టకపోతే 2 లక్షలు కోల్పోతారు. అందుకని ఆ నిబంధనను సడలించి తక్షణం నిర్దిష్ట తేదీలోగా ఈ రుణమాఫీని అమలు చేయాలి. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాటిని దృష్టి పెట్టుకున్నాయా ఈ రైతాంగం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు మేము ఇక్కడ ఎవరిని అడ్డగించడానికో ఇంకోటో కాదు, ప్రభుత్వం దృష్టికి రైతాంగం యొక్క ఆందోళనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాం. ఇవాళ మంత్రి గారు కూడా మనకి చెప్పారు కొన్ని విషయాల పట్ల మేము కూడా సంతృప్తి చెందుతున్నాం. ఇవాళ ఏదైతే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు మేము ఈ రోజు నుంచి యాప్ అప్లోడ్ చేసి వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పేసి మంత్రి గారు ప్రకటన చేశారు. వారికి ఈ సందర్భంగా ఆ మంచి ప్రకటన చేసేందుకు వారిని అభినందిస్తూనే 2 లక్షల పైబడినటువంటి దాన్ని చెల్లించాలనేటువంటి దాన్ని మరొకసారి పునరాలోచన చేయమని వ్యవసాయ మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ ధర్నాలో తెలంగాణ రైతు సంఘం నుంచి పెద్ద ఎత్తున రైతాంగం, ముఖ్యంగా ఎక్కువ మంది రుణమాఫీ కానటువంటి రైతాంగం ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మనం ఈ సమస్య పరిష్కారం రాకపోతే ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరూ ముందుగా నమస్కారం. ఈరోజు మంత్రి గారు చాలా తెలివిగా తప్పించుకొని పోయాడు. ఆయన మీరు చేసే ధర్నాలన్నీ అవసరం లేదు, మీకు ఆందోళన అవసరం లేదు, మీరు ఏం చేయాల్సిన పని లేదు, మొత్తం మేము చేస్తున్నాం అని చెప్పేసి ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మనతో రోడ్ల మీదకి రాబట్టే, రైతులు ఆందోళన రాబట్టే మండలాల్లో ఎక్కడికక్కడ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇవాళ తీవ్రంగా స్పందించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఇవాళ కొన్ని హామీలు ఇస్తూ పరిష్కారాన్ని పూనుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆందోళన చేయకపోతే, రైతుల స్పందన లేకపోతే ఈ నిర్ణయం తీసుకునేది కాదని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇన్ని మాటలు చెప్పాడు మంత్రి గారు, ఇవన్నీ అమలు చేయాలంటే ఏం చేయాలి? మీరు ఇచ్చిన జీవీలో తెల్ల కార్డు కండిషన్ పెట్టారు. తెల్ల రేషన్ కార్డును ఎత్తేయకుండా ఈ రుణమాఫీ సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం జీవోని సవరించి తెల్ల రేషన్ కార్డు కండిషన్ ఎత్తేయాలి. రెండోది, 2 లక్షలు పైగా ఉన్న వాటిని కడితేనని చెప్పి కండిషన్ ఎత్తివేయాలి. ఈ 2 తీసేయకుండా రైతులకు మాఫీ కాదు. తెల్ల రేషన్ కార్డు లేకపోతే సన్నకారు రైతుకైనా పేద రైతుకైనా 20,000 రూపాయల కూడా మాఫీ కాలేదు. ఖమ్మం జిల్లాలో 3,71,000 మంది పైగా రైతులుంటే కేవలం 1,15,000 మంది మాత్రమే ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగింది. 30% కూడా ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ జరగలేదు. మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పు. అందుకనే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పంటే ఖచ్చితంగా ఈ షరతుల్ని మార్చాల్సిన అవసరం ఉంది, జీవోని సవరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించారండి? 16వ తారీఖు ఏం ప్రకటించాడు? ఆగస్టు 16 నాడు మేము రుణమాఫీ మొత్తం పూర్తి చేశామని చెప్పి ప్రకటించాడు. అందుకే రైతుల ఆందోళన వచ్చింది. ముఖ్యమంత్రి ప్రకటన ఆందోళనకు కారణం మీకు అన్ని చేయలేకపోయాం, అన్ని కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చుంటే ఇవాళ ఈ ఆందోళన వచ్చేది కాదు. అందుకే మేము మన మిత్రులు చెప్పినట్టుగా టైం బాండ్ పెట్టండి, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు అని ప్రకటించాలి. రెండోది, 2 షరతులు తీసేది, తెల్ల రేషన్ కార్డు తీసేయాలి, 2 లక్షల పైగా ఉన్న వాటిని కట్టాలని చెప్పి తీసేస్తే రైతు రుణమాఫీ అప్లై అవుతుంది. దీనికి పెద్ద విచారణ అవసరం లేదు, ఇళ్ల మటుపై ఎంక్వైరీ అవసరం లేదు, పరిశీలన అవసరం లేదు. మీ దగ్గర లిస్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? మీకు భూమి ఉండి, పాస్ పుస్తకం ఉండి, బ్యాంకులో 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే ఆ లోపు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించాడు. దానికి కట్టుబడి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ ధర్నా పాల్గొన్న సోదరులందరూ కూడా ఉభయ రైతు సంఘాల నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ తరఫున ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేసాం. ఇప్పటికే అన్ని మండలాల్లో పెద్ద రైతులు ఆందోళన చేశారు. భవిష్యత్తులో కూడా ఇది అమలు చేయకపోతే, స్పష్టమైన హామీ రాకపోతే, హామీ వచ్చేదాకా, రుణమాఫీ జరిగేదాకా ఈ ఆందోళన కొనసాగుతుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైతు సోదరులారా, రుణమాఫీ కావాలని, రైతు భరోసా అమలు చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట వామపక్ష పార్టీలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు, రైతు సోదరులంతా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, అధికారం కోసం ఎన్నికల కంటే ముందు వాళ్ళు ప్రకటించినటువంటి ఎన్నికల ప్రణాళికలోనే పరిమితులు లేకుండా మేము అందరికీ రైతు భరోసా, రైతు బంధు ఇస్తామన్నారు. మాకు అధికారం వస్తే అప్పుల ఊబిలో పేరుకుపోయినటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయలు అన్కండిషనల్ గా అందరికీ రుణ విముక్తి 2 లక్షలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ విషయంలో లెక్క పెడుతున్నారు. టెక్నికల్ గా సాంకేతిక పరమైనటువంటి చిక్కులు రుణమాఫీ చేస్తామన్నారు. సాంకేతిక పరమైనటువంటి కొన్ని చిక్కులు సృష్టిస్తున్నారు. రేషన్ కార్డు కావాలి, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరూ పైన ఉన్నటువంటి రుణాన్ని చెల్లించాలి. అది టెక్నికల్ గా సాధ్యమైన కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రకటన చేసి చిత్తశుద్ధి లేక